మన ఇంటి బాల్కనీ సేఫ్గా ఉండాలి, అదేవిధంగా అందంగా కూడా ఉండాలి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో దీని ఆవశ్యకత చాలా ఎక్కువ. నమస్కారం అండి, నేను మీ భారతి. VBM ఛానల్కి స్వాగతం. మన ఇంటి భద్రత అంటే మన కుటుంబ భద్రత. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవారికి ఈ బాల్కనీ, కిటికీల భద్రత చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇన్విజిబుల్ గ్రిల్స్ గురించి. ఇవి ఎందుకు అవసరం, సాధారణ గ్రిల్స్ కంటే ఎందుకు వీటిని ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు, నిజంగా ఇంత డబ్బు పెట్టి దీన్ని పెట్టించుకోవాలా, ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేద్దాం. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే వాళ్ళకి 6వ అంతస్తులో కానీ, 10వ అంతస్తులో కానీ, 15వ అంతస్తులో కానీ ఇలా హై రైజ్ ఫ్లోర్స్లో ఉండేవారికి ముఖ్యంగా చిన్నపిల్లలు బాల్కనీలోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఒక్క క్షణం అజాగ్రత్త జరిగినా పెద్ద ప్రమాదంలోకి జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే ముఖ్యంగా చాలామంది పెట్స్ని, పెంపుడు జంతువుల్ని, ముఖ్యంగా పిల్లులు, చిన్న చిన్న పెట్ డాగ్స్ బాల్కనీ రైలింగ్ మీద ఎక్కడం, దూకడం ఇది కూడా చాలా ప్రమాదకరమే. ఇటువంటి ప్రమాదాలు నివారించడంలో ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మరి ఇటువంటప్పుడు మన మనసులో కలిగే ఒకే ప్రశ్న, ఎందుకు సాధారణ గ్రిల్స్ పెట్టుకుంటే సరిపోదా, ఇన్విజిబుల్ గ్రిల్సే ఎందుకు పెట్టుకోవాలి? ఖచ్చితంగా ఈ సాధారణ గ్రిల్స్ కూడా భద్రతను అనేది ఇస్తుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కానీ ఇంటి అందాన్ని, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్లో బాల్కనీ నుంచి బయటకు కనిపించే అందమైన వ్యూ మొత్తం ఇనుప కడ్డీలతో కనిపిస్తే అది పెద్ద లుక్కు రాదు. ముఖ్యంగా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం లేదా రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఈ గ్రిల్స్ అవి పెట్టడం అనేది కొద్దిగా రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే ఈ అవుట్లుక్ ఏదైతే ఉందో, అపార్ట్మెంట్స్ అవుట్లుక్ అది ఏదైతే ఉందో అది యూనిఫామిటీ పోకూడదు. ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఒక ప్రత్యేకమైన నిబంధన. చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో బయట నుంచి చూస్తే అన్ని ప్లాట్లు ఒకేలా కనిపించాలి అనే ఒక నిబంధన సర్వసాధారణం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇనుప గ్రిల్స్ పెట్టుకుంటే మొత్తం బిల్డింగ్ అందం అంతా పోతుంది. ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే బయట నుంచి పెద్దగా కనిపించవు కాబట్టి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్కి మ్యాచ్ అవుతుంది. ప్లస్ మన సేఫ్టీ, సెక్యూరిటీ కూడా నిలబడుతుంది. కాబట్టి చాలామంది అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు పర్టికులర్గా ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ని ప్రిఫర్ చేస్తారు. ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్కి మరొక ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, బయట వ్యూ అనేది పూర్తిగా కనిపిస్తుంది, గాలి బాగా వస్తుంది, వెంటిలేషను, అండ్ న్యూ లుక్ అనేది, మంచి లుక్ అనేది వస్తుంది, మంచి లుక్ ఉంటుంది. దీనికి పెయింటింగ్ అనేది అవసరం లేదు, మెయింటెనెన్స్ చాలా తక్కువ. కొత్త అపార్ట్మెంట్స్లో ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ని ముఖ్యంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ ఇన్విజిబుల్ గ్రిల్ యొక్క ఫిక్సింగ్ కూడా చాలా కన్వీనియంట్ అండ్ ఈజీ. అంటే మన నార్మల్ గ్రిల్ ఫిక్సింగ్తో కంపేర్ చేస్తే కనుక ఇది చాలా కన్వీనియంట్గానే, ఈజీగానే అనిపించింది. చాలా మీరు చూస్తే అర్థం అయి ఉంటుంది. ఈ వైట్ కలర్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్స్ లాగా ఉన్నాయి ఫ్రేమ్స్, అవి తీసుకొచ్చారు. ఫస్ట్ డ్రిల్లింగ్ ఉండింది, డ్రిల్లింగ్ అయిన తర్వాత ఫ్రేమ్ ఫిక్సింగ్ చేశారు. ఫ్రేమ్ ఫిక్సింగ్ అయిన తర్వాత ఈ స్టీల్ కేబుల్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేశారు. అది ఫిక్స్ చేయడం అంటే ఆ టెన్షన్ అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని ఫిక్స్ చేశారు. యాక్యురేట్ మెజర్స్ తీసుకొని అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ని ఫిక్స్ చేసి, అంటే ఇక్కడ అల్యూమినియంది చేయలేదు, ఈ ఫైబర్ మెటీరియల్ నేను. తర్వాత ఒక్కొక్క వైర్ని సరైన డిస్టెన్స్లో పెట్టి టెన్షనింగ్ ఇచ్చి క్లియర్గా ఫిక్స్ చేశారు. ప్రతి వైర్కి ఈక్వల్ మెజర్మెంట్స్, ఈక్వల్ గ్యాప్స్ ఇచ్చి మంచి లుక్ వచ్చేలాగా లాస్ట్కి ఫిక్స్ చేశారు. ఇది మొత్తం మార్నింగ్ 11:30 అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ మనకి 4:30 కల్లా అయిపోయింది. యాక్చువల్లీ 2 బాల్కనీలు, అంటే ఒక కిచెన్ బాల్కనీ, ఒక మెయిన్ బాల్కనీ అండ్ 3 విండోస్, 4 విండోస్, 2 బాల్కనీస్. మొత్తం 11కి స్టార్ట్ చేస్తే 4:30 కల్లా అయిపోయిందండి.
యాక్చువల్లీ కొంచెం ప్రైస్ కూడా రీజనబులే. మీకు ప్రైస్ వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో తర్వాత ప్రొవైడ్ చేస్తాను. మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. ఇది నేను కమ్యూనిటీలో బయట నుంచి దూరం నుంచి చూసినప్పుడు ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ ఇలా ఇప్పుడు లోపల నుంచి చూస్తే ఇలా కనిపిస్తోంది కదా. ఇదిగో చూడండి, కమ్యూనిటీలో బయట వైపు నుంచి చూస్తే కనుక మీకు అసలు గ్రిల్ ఉన్నట్టు కూడా కనిపించదు. ఇది నేను లైట్ లేకుండా తీసిన పిక్చరు. మీకు గ్రిల్స్ ఏం కనిపించట్లేదు. నేను లైట్ వేసి కూడా నేను తీశాను, వీడియో షూట్ చేశాను. చూడండి, అక్కడ కూడా మీకు అసలు ఏమి మిగతా బాల్కనీ అంటే గ్రిల్స్ ఫిక్స్ చేయని బాల్కనీకి మన బాల్కనీకి కూడా అసలు ఏమి డిఫరెన్స్ అనేది తెలియదు. అసలు దూరం నుంచి ఏమి గ్రిల్ వేసినట్టు ఏం అర్థం కాదు. చూడండి, మీకు నెక్స్ట్ కమింగ్ ఫుటేజ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. 6th ఫ్లోర్లో మీకు అసలు గ్రిల్ వేసినట్టు ఏం అర్థం కాదు. చూడండి, ఆ లైట్ వేసిన యూనిట్టే మన యూనిట్. చూడండి, అసలు గ్రిల్ ఏమి వేసినట్టు తెలియలేదు. చూసారా ఎంత నీట్గా. ఇన్విజిబుల్ గ్రిల్ అంటే ఇన్విజిబుల్ గ్రిల్లే. చాలా నీట్గా లుక్. ఏమి డిఫరెన్స్ అంటే వేరే యూనిట్స్కి మన యూనిట్కి లుక్ అనేది ఏ విధమైన డిఫరెన్స్ లేకుండా గ్రిల్ వేసినా కూడా ఉందన్నమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇది మనకి గ్రిల్ ఫిక్స్ చేసిన తర్వాత లుక్, గ్రిల్ ఫిక్స్ చెయ్యని తర్వాత చేయకముందు ఎలా ఉందనేది నేను ఒక చిన్న పిక్ యాడ్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నమస్కారం అండి. నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.